మా జన్మ హక్కు. ఏదైతే ప్రొటెస్ట్ అనేది ఉందో అది రాజ్యాంగబద్ధమైనటువంటి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఇచ్చినటువంటి ఫ్రీడమ్ ఆఫ్ ఎక్స్ప్రెషన్, ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్. సో మరి ఈ విషయంలో తను అంటే శాంతియుతంగా ఎక్కడ కూడా విద్యార్థులు ఎక్కడ కూడా నిరసన అంటే కొట్లాటలు కానీ హింసాత్మకమైన కాండలు కానీ లేదంటే పోలీసుల పైన రాళ్ళు రోడ్డం కానీ ఎక్కడ జరగల. కానీ అక్కడ స్త్రీలను కూడా చూడకుండా ఆడవాళ్ళను కూడా చూడకుండా ఢిల్లీ పోలీసులు వ్యవహరించిన తీరు నిజంగా చాలా అమానుషం. నిజంగా అలాంటి ఒక చర్య ఎక్కడ జరుగుండకపోవచ్చు. ఏమండి అసలు ఫాస్ట్ ట్రాక్ కోర్టు వేసి అందులో ఉన్నటువంటి అవినీతి పరులు తీసుకురావాలంటే వాళ్ళే కదా అందులో ఉన్నటువంటి అవినీతి పరులు. ఎవరైతే ఇప్పుడు మేము ఫాస్ట్ ట్రాక్ కోర్టు తీసుకొచ్చామని చెప్పి మోదీజీ గారు చెప్తున్నారు, అందులో పేపర్ లీకేజీకి పాల్పడిన వాళ్ళందరూ కూడా ఆ పార్టీ బడా నేతలే కదా. సో మరి వాళ్ళ మీద ఎటువంటి చర్యలు తీసుకుంటారు? సో ఇక్కడ వాళ్లే క్రియేట్ చేస్తారు, వాళ్లే అంటే అన్ని రకాలైనటువంటి కార్యక్రమాలు చేయడానికి కుదిరేస్తుంటారు. అంటే నేను ఇక్కడ ఏం చెప్తున్నంటే ఫాస్ట్ ట్రాక్ కోర్టు కేవలం ఈ పేపర్ లీకేజ్ మీదే కాదు, విద్యార్థుల్ని హింసించినటువంటి అనేక మంది ఎవరైతే పోలీసులు వస్తున్నారో ఏదైతే నేమ్ బ్యాడ్జ్ లేకోకుండా ఉన్నటువంటి వాళ్ళ మీద కూడా ఖచ్చితంగా ఫాస్ట్ ట్రాక్ కోర్టు వేయాల్సిందే. ఖచ్చితంగా వాళ్ళందరినీ కూడా చట్ట ప్రకారం శిక్షించాల్సిందే. ఖచ్చితంగా ఇక్కడ మోడీ గారు బేషరతుగా వెంటనే రాజీనామా చేయాల్సిందే. ఏంటంటే ఇక్కడ నాట్ ఓన్లీ పేపర్ లీకేజ్, భారతదేశంలో అనేక రకాలైనటువంటి సమస్యలు, ఇక్కడ మత విద్వేషాలు రెచ్చగొట్టడం దగ్గర నుంచి, అదే విధంగా కులాన్ని పెంపొందించడం దగ్గర నుంచి కానీ, అదే విధంగా ఆర్ఎస్ఎస్ వాళ్ళని పెంచి పోషించడంలో కానివ్వండి వీళ్ళు ప్రధాన భూమిక పోషిస్తున్నారు. వీళ్ళు భరతమాత స్టాచ్యూకి ఆర్ఎస్ఎస్ జెండాలు తగిలించడం, అదే విధంగా దళిత బహుజనుల మీద కుట్రపూరితమైనటువంటి చర్యలు చేయడం. మీరు చూసుకున్నట్టయితే యూపీలో తర్వాత నార్త్ లో ఒక 13 ఏళ్ల అమ్మాయిని 30 మందికి పైగా వాళ్ళు రేప్ చేసి చంపడం జరిగింది. మరి వాళ్ళ మీద ఎటువంటి ఫాస్ట్ ట్రాక్ కోర్టు వేశారు మోదీ గారు? అదే విధంగా యూపీలో జరుగుతున్నటువంటి మర్డర్లకు కానివ్వండి, మానభంగాలకు కానివ్వండి, ఎక్కువగా యూపీ ఉత్తరప్రదేశ్ ఎవరైతే యోగి ఆదిత్యానంద్ గారు ఉన్నారో వాళ్ళ దాంట్లోనే ఎక్కువగా ఎన్సీఆర్బి రిపోర్ట్, ఐఎమ్ నాట్ సేయింగ్ మై వర్డ్స్, ఎన్సీఆర్బి రిపోర్టు, నేషనల్ క్రైమ్ బ్యూరో రికార్డు ప్రకారం అక్కడే హింస మొత్తం జరుగుతుంది. మరి దానికి ఆయన సమాధానం చెప్తారు? అసలు ఇక్కడ ఎవరైతే వేలుముద్రగాళ్ళు ఉన్నారో ఆ వేలుముద్రగాళ్ళు అందరూ ఉన్న పార్టీ ఏదైనా ఉంది మన భారతదేశంలో అంటే అది కేవలం భారతీయ జనతా పార్టీ మాత్రమే. వేలుముద్రలు ఎవరైతే ఉన్నారో నేను బేషరతు చెప్తున్నా, ఎవరైతే వేలుముద్రలు వాళ్ళు ఉన్నారో వాళ్ళందరూ కలిసికట్టుగా ఉన్నటువంటి ఏకైక పాన్ పరాగ్ బ్యాచ్ బీజేపీ పార్టీ. సో ఇక్కడ నో ప్రాబ్లం, ఐ హావ్ నో ప్రాబ్లం ఎట్ ఆల్. చూద్దాం ఏమైతుంది. చంపేస్తారా? చంపేనివ్వండి. పోతే అదే మనకి శ్రీశ్రీ గారు చెప్పారు కదా, పోతే అంటే ఏమైతుంది? బానిస సంఖ్యలు వస్తాయి. పోరాడితే పోయేదే ఉంది బానిస సంఖ్యలు తప్ప. ఖచ్చితంగా నీట్ పేపర్ లీకేజీ ఈ వ్యవస్థలో అసలు మత ప్రస్తావన ఎందుకు వస్తుంది? ఇక్కడ కేవలం పేపర్ లీకేజ్ అనేది నాట్ ఓన్లీ ఈ సామాజిక సో ఒక విషయానికి సంబంధించింది కాదు. ఇక్కడ మోడీ గారి ప్రభుత్వం నాట్ ఓన్లీ పేపర్ లీకేజ్ లో విఫలం కావటం కాదు, ఏదైతే అడ్మినిస్ట్రేషన్ ఉందో అడ్మినిస్ట్రేషన్ అంతట్లో కూడా విఫలం అయింది. సో అక్కడ ప్రతి ఒక్క విషయంలో కూడా మోడీ గారికి సంబంధించి కానీ బీజేపీ పార్టీ నేతలకు సంబంధించి ఎక్కడైనా కొంచెమైనా సమన్వయం పాటిస్తున్నారా? మనం చూసుకున్నట్టయితే బీజేపీ ప్రచార రథం ముందు హనుమంత స్వామి డాన్స్ వేయించడం చూశాం. తర్వాత దాన్ని ప్రశ్నించినందుకు ఎవరైతే ఈ కాషాయ మీడియా ఉందో, ఎవరైతే కాషాయ గూండాలు ఉన్నారో వాళ్ళందరూ దాడులు చేయడం జరుగుతుంది. సో ఎవరన్నా ఇక్కడ ఎవరైతే ప్రధానంగా ఉన్నటువంటి పార్టీలో ఆ సెంట్రల్ అది హోమ్ మినిస్టర్ గా ఉన్నటువంటి సెంట్రల్ హోమ్ మినిస్టర్ గా ఉన్నటువంటి వ్యక్తి ఏమంటున్నారు? మమ్మల్ని అంటే ప్రజాస్వామ్యాన్ని ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తే వాళ్ళు దేశద్రోహులట. మరి ప్రజాస్వామ్యంలో ఉన్నటువంటి మనుషులందరూ కూడా మరి ప్రశ్నించే దేశద్రోహులైతే మరి అంతకు ముందు మీరు కూడా ప్రజాస్వామ్యంలో ఉండండి, ప్రతిపక్షంలో ఉన్నప్పుడు మీరు ప్రభుత్వాన్ని మీరు విమర్శించిన వాళ్ళు, మరి మీరు కూడా దేశద్రోహులేనా? చెప్పండి, వాళ్ళు కూడా దేశద్రోహులేనా? ఎందుకు అనంటే ఇక్కడ నాట్ ఓన్లీ స్టేట్, ఇక్కడ ఈ జంజికి సంబంధించినటువంటి ప్రొటెస్ట్ నాట్ ఓన్లీ తెలంగాణ, బెంగళూరులో జరుగుతుంది, దక్షిణ భారతదేశంలో, ఉత్తర భారతదేశంలో అన్ని చోట్ల జరుగుతుంది. సో ఇది నేషనల్ ఇష్యూ, ఇట్స్ నాట్ ఏ స్టేట్ ఇష్యూ. ఇది మొత్తం కూడా భారతదేశానికి సంబంధించినటువంటి మూకుమ్మడి ఇష్యూ. సో దీంట్లో నేను ఏం చెప్తున్నానంటే నీట్ పేపర్ లీకేజీ అవ్వడంలో 2 సార్లు విఫలం అయ్యారు అని అంటే ఇంకా ఎంత పకడ్బందీగా చేస్తే నీట్ పేపర్ అంటే అది కట్టుదిట్టం చేయడం జరుగుతుంది. దానికి ఫాస్ట్ ట్రాక్ కోర్టు ఏర్పాటు చేశారట. నిజంగా నాకు బీయింగ్ అనే అడ్వకేట్ నాకు మంచిగా అనిపించింది. కానీ దాంట్లో ఉన్న దొంగలందరూ కూడా వాళ్లే కదా,
దాంట్లో ఉన్న వాళ్ళందరూ కూడా వాళ్లే కదా, ఆ ప్రభుత్వానికి సంబంధించినటువంటి పెద్దలే కదా. మరి అలాంటప్పుడు వాళ్ళకి ఏ విధంగా శిక్షలు పడతాయి? సో ఖచ్చితంగా ప్రజలందరూ కూడా దీన్ని గమనించాలి. అసలు యాంటీ నేషనలిస్ట్ అంటే ఎవరు? యాంటీ నేషనలిస్ట్ అంటే నేను ఒకటే చెప్తున్నాను, నేను భారతదేశానికి ప్రత్యక్షంగానో పరోక్షంగానో హాని చేసేవాళ్ళు, భారతదేశ సమగ్రతను దెబ్బతీసేవాళ్ళు, భారతదేశ వ్యవస్థ మీద తప్పుడు అంటే లేనిది లేనట్టుగా, అంటే ఉన్నది లేనట్టుగా లేనిది ఉన్నట్టుగా క్రియేట్ చేసేవాళ్ళు, ఎవరైతే ఆటంకవాదులు, ఎవరైతే ప్రజాస్వామ్యాన్ని కూనీ చేస్తారో వాళ్ళు రాజకీయ నాయకులైనా సరే, ఎవరైతే ప్రజలకు వ్యతిరేకంగా ఉంటారో వాళ్ళందరూ కూడా యాంటీ నేషనలే. ప్రభుత్వాన్ని ప్రశ్నించిన వాళ్ళు యాంటీ నేషనల్ ఎవరు? ప్రభుత్వంలో ఉండుకుంటూ ఇలాంటి కూలీలు చేసే వాళ్ళు యాంటీ నేషనల్. నేను అదే అంటున్నా, ప్రభుత్వాలు ప్రశ్నించడం జన్మ హక్కు, రాజ్యాంగం ఇచ్చినటువంటి హక్కు. ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ కానివ్వండి, ఫ్రీడమ్ ఆఫ్ ఎక్స్ప్రెషన్ కానీ రాజ్యాంగం ఇచ్చినటువంటి హక్కు. సో దాన్ని శాంతియుతంగా ప్రొటెస్ట్ చేస్తున్నప్పుడు అది ఎలా దేశద్రోహం అవుతుంది? అసలు దేశద్రోహం అంటే ఏంటో ఈ ద్రోహులకు తెలుసా? దేశద్రోహం కేసు ఎప్పుడు పెడతారు చెప్పండి? దేశద్రోహం ఎప్పుడైతే తీవ్రవాద సంస్థలకి ఎవరైతే సహకరిస్తారో, ఎవరైతే దేశ సమగ్రతకు దెబ్బతీసే విధంగా ఉంటారో, ఎవరైతే మన నిగూఢంగా అంటే గూఢాచారిగా వ్యవహరించి మన దేశ రహస్యాలు వేరే వాళ్ళకి చేరవేస్తారో, వేరే దేశానికి చేరవేస్తారో, ఎవరైతే అంటే ప్రభుత్వానికి వ్యతిరేకంగా ప్రజాస్వామ్యానికి వ్యతిరేకంగా ఎవరైతే పనిచేస్తారో వాళ్ళు అంటే యాంటీ నేషన్స్. వీళ్ళు కాదు, స్టూడెంట్స్ కాదు యాంటీ నేషన్స్. స్టూడెంట్స్ కి ఏం తెలుసండి, మరొక తెలంగాణ ఉద్యమం లాగే భారతదేశంలో ఒక ఉద్యమం స్టార్ట్ అవబోతుంది. ఖచ్చితంగా ఇది పెను ప్రమాదాన్ని ఏదైతే పెను మార్పుల్ని తీసుకురావడానికి అవకాశం ఉంది. రాజీనామా చేస్తే దీనికి పరిష్కారం లేదు, నాట్ ఓన్లీ ధర్మేంద్ర ప్రధాన్ ఇప్పుడు రాజీనామా చేస్తే దీనికి పరిష్కారం దొరకదు. ఖచ్చితంగా మోడీ గారు కూడా దీనికి రాజీనామా చేసింది. మీరు చూసుకున్నట్లయితే గతంలో ఇదే బీజేపీ ప్రభుత్వంలో ఉన్నటువంటి వాజ్పేయి గారు ఆయన మీద వచ్చినటువంటి వ్యాఖ్యలకి వ్యతిరేకంగా ఏం చేశారు? రాజీనామా చేశారు. మరి ధర్మేంద్ర ప్రధాన్ ఇంత పెద్ద తప్పు జరిగినప్పుడు ప్రభుత్వం దీన్ని సామాజిక నైతిక బాధ్యతగా తీసుకుని ఎందుకు రాజీనామా చేయదు? ఇక్కడ రాజీనామా చేయడమే కాదు, ప్రజాస్వామ్యంలో మార్పులు తీసుకురావాలి. అదే విధంగా సెక్యులర్ అనే పదాన్ని కాపాడాలి. ముఖ్యంగా ఇక్కడ సెక్యులర్ అనే పదాన్ని కాపాడాలి. ఎవరైతే జాతుల మధ్య అదే మరి కులాల మధ్య విద్వేషాలు రెచ్చగొడుతున్నటువంటి ఎవరైతే బీజేపీకి సంబంధించినటువంటి వ్యక్తులు ఉన్నారు, సమ్ కైండ్ ఆఫ్ పర్సన్స్, వాళ్ళందరూ కూడా ఖచ్చితంగా వీళ్ళని శిక్షించాలి. వీళ్ళే యాంటీ నేషనల్. సో కాబట్టి ఇలాంటి వాళ్ళలో మార్పులు తీసుకురావాలి. కాబట్టి నేను ప్రజలందరికీ కూడా ఒకటే చెప్తున్నా, ఇక్కడ నైతిక బాధ్యతగా తీసుకొని గతంలో ఏ విధంగా అయితే వాజ్పేయి గారు రిజైన్ చేశారో అదే విధంగా మోడీ గారు కూడా రిజైన్ చేయాలి.